వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నేను మీ తిరకాసు. రాను రాను రాజకీయాలు సినిమాలను మించిపోతున్నాయండి. పంచ్ డైలాగులు, పిట్ట కథలు, కట్టు కథలతో మొత్తానికి ఏం ఫీల్ ఉంది మావా అన్నట్టుంది. ఎప్పట్లాగే ఈ వారం కూడా బోల్డ్ అని తమాషాలు ఉన్నాయి. అవేంటో చూసే ముందు హెడ్లైన్స్. సూపర్ 6 హామీలపై అసలు విషయం తేల్చేసిన చంద్రబాబు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కూటమికి రోజు ఆ చురకలు. కాలర్ పట్టుకొని అడగండి అన్నారు. రైట్ కాలరా లెఫ్ట్ కాలరా? లోకేష్ కి అంబటి రాంబాబు ఛాలెంజ్. నీ ఎర్రబుకు నా కుక్క కూడా భయపడదని చెప్పా. నేను కొడితే మామూలుగా ఉండదు. రేవంత్ కేసీఆర్ వార్నింగ్. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి పంచులు. సరిగ్గా నిలబడేది నేర్చుకో నాయన, కట్టె లేకుండా. బీఆర్ఎస్ మీద కోమటిరెడ్డి ఫైర్. కేటీఆర్ నువ్వు హరీష్ రావు కోమటిరెడ్డి వెంకరెడ్డికి కాలి గోటికి సరిపోరు. మోడీ ఇస్తున్న ఇళ్లకి హిందిరమ్మ పేరు ఎలా పెడతారన్న బండి. సొమ్మొక్కది సోకూడదా? బండి సంజయ్ మీద జగ్గారెడ్డి చమక్కులు. ఈ వద్దు, ఈ కోతలొద్దు, కోతల రైడు అయిపోతావు. చంద్రబాబు గారు దావోస్ వెళ్ళారు, ఉత్త చేతులతో వచ్చారు అని అందరూ ఆడిపోసుకుంటున్నారు. కానీ పాపం ఆయన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఎంత కష్టపడుతున్నాడో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అస్సలు తెలియట్లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎట్టా అమలు చేయాలో తెలియక ఎంత మనోవేదన అనుభవిస్తున్నాడు ఆయన. నమస్తే సార్. ఏంది సార్ సిచ్యుయేషను? అప్పు తీసుకొని రీపే చేసే శక్తి లేదు. ఏంది మిమ్మల్ని చూసుకోవడం డబ్బులు ఇవ్వలేదా? ఎవరన్నా డబ్బులు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితులు లేరు మనకు. మరి ఇప్పుడు ఎట్టా సార్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్టా అమలు చేస్తారు? వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదేవు, లేదంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. కేంద్రం నిధులు దండిగానే ఇస్తోంది కదా సార్, ఇంకేం కావాలా? కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. అంటే ఈ హామీలు కూడా డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఇస్తాం. పాపం ఆ రైతులకు ఇచ్చిన హామీలన్నా నెరవేర్చండి సార్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. ఆ అవస్థ ఏదో మీరే పడి రైతులను ఆదుకోవచ్చు కదా. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. లేదు కాబట్టి రైతులనే అవస్థలు పడమంటారు, అంతేనా? ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉంది. జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న. ఏపీలో ఉండే ముసలోళ్ళందరూ గుసగుసగుసలు ఆడుకుంటున్నారంట. ఇంకొందరేమో మంత్రికి కాలర్ పట్టుకుందామని ఎతకతా ఉన్నారంట. ఇదేమి కర్మ అంటున్నారు ఆర్కే రోజా మేడం. అధికారంలోకి వస్తే మేము సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. తర్వాత చేస్తాం అని చెప్పారు కదా బాబు గారు. లోకేష్ అయితే మేము సూపర్ 6 అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అన్నారు. అవును అన్నారు. ఏ కాలర్ అండి? రైట్ కాలరా లెఫ్ట్ కాలరా? రైటా లెఫ్టా అని క్లియర్ గా చెప్పలేదు మేడం. అంటే కాలర్ పట్టుకొని నిలదీసి అడిగితే తప్ప మీరు సూపర్ 6 అమలు చేయరా? అమలు చేయాలంటే ముందు సంపద సృష్టించాలంటే కదా. చంద్రబాబు నాయుడు గారు ఎంత కూల్ గా సంపద సృష్టించాక ఆదాయం పెరిగాక అప్పుడు సూపర్ 6 ని అమలు చేస్తామని చావు కబురు చల్లగా చెప్తున్నారు. మరి ఏం చేయమంటారు మేడం ఆయన్ని? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా? తెలియకుండా ఎట్టా ఉంటది మేడం, తెలిసే ఉంటది. మేము వచ్చాక సంపద సృష్టించాక ఆదాయం పెరిగితేనే సూపర్ 6 అమలు చేస్తాం, లేకపోతే చేయలేమని ఆ రోజు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా. అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు. ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే కదా అబద్ధం చెప్పారు. మీరేమన్నా అనుకోండి మేడం, సంపద సృష్టించిన తర్వాతే హామీలు అమలు చేస్తాం అంటున్నాడు బాబు గారు. చాలా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా వినుంటారు, పెద్ద గొంతేసుకొని చెవులో మైక్ పెట్టుకొని ఏం చెప్పారు ఎటకారంగా? తమ్ముళ్ళు బటన్ నొక్కుతాడంట జగన్మోహన్ రెడ్డి. బటన్ నొక్కడం పెద్ద విషయమా? మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని ఎటకారంగా మాట్లాడాడు. మేడం ఊరికే అటు చెప్పాకండి. ఏదన్నా ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ఉంటే చూపించండి. బటన్ నొక్కుతున్నాడు. బటన్ నొక్కేది పెద్ద పని అయితే మంచం మీద పడుకున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కగలుగుతారు. అవునా కాదా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. ఓకే ఓకే, ఇప్పుడు మీ రియాక్షన్ ఏంది? మరి మీకు కూడా 73 ఏళ్లు పూర్తయ్యాయి కదా. అయితే మూలనున్న ముసలమ్మ బటన్ నొక్కగా లేంది 73 ఏళ్ల ముసలోడివి నీవెందుకు నొక్కలేకపోతున్నారు ఆ బటన్ అని ముసలోళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు. అంటే
బాబు గారిని ముసలాయన కింద లెగ్గట్టేశారా మీరా? ఏంది మేడం మీరు? మొన్న దావోస్లో -12 డిగ్రీల చలిలో అందరూ కోట్లు వేసుకుంటే ఆయన ఒక్కడే కోటేసుకోలేదు తెలుసా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా బాబు గారి హామీలకి నాది గ్యారంటీ, నాది వారంటీ, ఆయన చేయకపోతే నేను ప్రశ్నిస్తాను అని మాట్లాడారు. ఇప్పుడు ఎవరిని ప్రశ్నించమంటారు ఆయన్నే? ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్సు, ఆడబిడ్డ నది ఎవరిస్తారు? బాబు గారే ఇయ్యాలా? మరి ఎందుకు మీరు చంద్రబాబు నాయుడిని నిలదీయట్లేదు? వాళ్ళు ఒకటే కదా మేడం. అలాంటప్పుడు బాబు గారిని ఆయన ఎట్లా ప్రశ్నిస్తారు చెప్పండి? ఎగురుకుంటా పాను పోయారు, 2 చేతులు ఊపుకుంటా తిరిగి వచ్చారు. ఏం తెచ్చారా అంటే ఏమీ లేదు, తుస్సు అని చంద్రబాబు సార్ మీద సెటైర్లు వేస్తున్నారు అంబటి రాంబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన దావోస్ వెళ్ళారు కదా? అవును వెళ్ళారు. దావోస్ వెళ్ళారు, తిరిగి వచ్చారు. అసలు ఎందుకు వెళ్ళాడు సార్ ఆయన దావోస్కి? ఆయన అద్భుతమైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చేస్తారు రాష్ట్రానికి. ప్రచారం చేసుకున్నారు, వాళ్ళ పేపర్లు ప్రచారం చేసుకున్నారు. మరి ఏమైనా తీసుకొచ్చారా పెట్టుబడులా? 2 చేతులు ఊగించుకుంటూ వచ్చారండి. ఏంది పెట్టుబడులు ఏమి రాలేదా? పెట్టుబడులు ఏంటి అంటే 0. పోనీ ఎంఓయూలు 0. అసలు ఎంత ఖర్చు ఏంటది సార్ దావోస్ వెళ్ళి రావడానికి? ఖర్చు చెప్పట్లే ఇంతవరకు. నేను అడిగా మొన్న ట్విట్టర్లో. పోనీ దారి ఖర్చులకు సరిపడా పెట్టుబడులు అయినా వచ్చాయా లేదా? కనీసం దారి ఖర్చులకు పనికొచ్చేటటువంటి ఎంఓఐలైనా చేసుకున్నారా, పెట్టుబడులైనా తీసుకొచ్చారా అంటే ఆయన మన ఎక్కడ ఒక విచిత్రమైన మాట మాట్లాడాడు. ఏందదే? ఏందో వీడియో క్లిప్ చూపిస్తున్నారు, ఏందో చూపించండి. దావోస్ అంటే ఒక మిత్ ఉంది అందరికీ. ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, ఇది ఒక మిత్. ఇది అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు. ఇంకేంది, చాలా క్లియర్గా చెప్పారు కదా. దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిత్తు. దావోస్లో అడుగు పెట్టక ముందే పెట్టుబడులు వచ్చేసాయి అంటుంటారు కదా. మరి ఎందుకు వెళ్ళారండి చలిలో? పాపం దావోసు పరిచయాల కోసం వెళ్ళారు సార్. చలిలో వెళ్ళారు, మీరు కోటు కూడా వేసుకోలేదు. ఎంత చలి ఉన్నా బాబు గారు కోటు వేసుకోరు సార్. అందరూ కోటు వేసుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కోటు వేసుకోలేదు. ఎంత కష్టపడ్డాయండి. తెలంగాణ మహారాష్ట్ర సీఎంలు బాగానే పెట్టుబడులు సాధించుకొచ్చారు కదా. వాళ్ళు శుభ్రంగా వెళ్ళారు, కోట్లు వేసుకున్నారు, పెట్టుబడులు ఇచ్చారు. మరి బాబు గారికి ఎందుకు రాలేదు సార్ పెట్టుబడులు? మరి చంద్రబాబు నాయుడు గారు కోటు వేసుకోలేదు, పెట్టుబడులు తీసుకురాలేదు. అబ్బా, కోటు ఎంత పని చేసింది సార్. ఏందండి దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయండి? అయితే రావు. ఎంఓఐ రేసులు సరిపోయిందా అంటారు ఇవాళ కోపలు. నిజంగానండి చాలా మెచ్చుకోవాలి. ఇలా ఏ మాటకు ఆ మాట. ఎవరిని మెచ్చుకోవాలి సార్? ఎల్లో మీడియాని అద్భుతంగా మెచ్చుకోవాలి. ఎల్లో మీడియానా? ఎందుకు సార్? ఎందుకంటే బ్రహ్మాండమైన కథలు అల్లి చెబుతుంటారు. లేటెస్ట్ గా ఏం కథలు చెప్పారు సార్ వాళ్ళు? ఒక పగిలిపోయిన గ్లాసు కథ మీకు వినిపించేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. వద్దు, మీరేం చూపించమాకండి. అందరం ఆల్రెడీ ఆ చందమామ కథ చూసి కడుపు ఉబ్బా నవ్వేసుకున్నాం. ఇన్ని కట్టుకథలు చెప్పి ఇంత ప్రచారం చేసి సూర్యుడు, వీరుడు, చలిని కూడా లెక్క చేయని వాడు, మంచులో కూడా పడుకోగలిగిన వాడు అని ఇట్లాంటి కోతలు కోసేటటువంటి కార్యక్రమం మీరు చేసి చివరికి ఏంటి అంటే దట్ ఈస్ ఎల్లో మీడియా పవర్ సార్. వారి రచనల ముందు చందమామ కథలు కూడా పనికిరావు. వాళ్ళ అబ్బాయిని చూసి ఇందాక ఎవరా? లోకేష్ సారా? పెట్టుబడుల గురించి అడిగారు ఎవరో. ఏమని అడిగారు సార్? ఏమండి అప్పుడు అమర్నాథ్ గారు మేము చేసినటువంటి ఎంఓయూలే కదా మీరు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది అని అడిగితే ఆ కోడిగుడ్డ ఆయన అంటున్నాడు. మరి ఈయనేంటి పెద్ద పప్పు సోదు కదూ. ఇప్పుడు ఎవరు అట్ట అనట్లేదు కదా సార్. అప్పుడు దాకా పప్పు అనలేదా? అప్పటిదాకా అన్నారేమో కానీ ఇప్పుడు అనట్లేదు సార్. ఏమండి నారా లోకేష్ గారు మీరు గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తు పెట్టుకోమంటారు సార్ లోకేష్ సార్ని? మీ నాన్నగారిని చూసి మిమ్మల్ని గౌరవిస్తున్నారు తప్ప లేకపోతే నువ్వు పెద్ద పప్పు శుద్ధవి అని తెలుసు. ఏంది సార్ మీరు అట్టంటే ఆయన ఒప్పుకోడు. అమర్నాథ్ని పట్టుకుని కోడిగుడ్డ అంటావు. నిన్ను పప్పు అంటే మాత్రం నువ్వు ఒప్పుకో. ఇప్పుడు అంటే అన్నారు కానీ ఇంకోసారి లోకేష్ సార్ని అలా అనకండి సార్ ప్లీజ్. నువ్వు శుద్ధ పప్పువి. మళ్ళీ అదే మాట. ఆయన దగ్గర ఎర్ర బుక్ ఉందో తెలుసా మీకా? ఎర్ర బుక్ చూస్తే వైసీపీకి భయమా? ఎందుకు భయం అన్నాడు. అంటే ఎర్ర బుక్ అంటే మీకేం భయం లేదన్నమాట. నాకేం భయం. ఎర్ర బుక్ లో మీ పేరు ఎక్కిస్తే ఏం చేస్తారు? నీ ఎర్ర బుక్ నా కుక్క కూడా భయపడదని చెప్పా. డోంట్ కేర్. అమ్మో, అటు వాళ్ళు తగ్గట్లేదు, ఇటు మీరు కూడా తగ్గట్లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు అని అంటున్నాడు
మాజీ ఎంపీ హర్షకుమార్ సారు. నమస్తే సార్. బాబు గారి పాలన గురించి ఏదో చెప్పడానికి వచ్చినట్టున్నారు మీరా, చెప్పండి మరి. అసలు ఒక్క పథకం కూడా ఇవ్వలేని అసమర్థ చేతకాని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతున్నారు. ఎవరు? బాబు గారా? ఊరుకోండి సార్. అసలు బాబు గారి లాంటి విజనరీని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు మేము చూడలేదు. ఇప్పుడు ఏమన్నాడు సార్ ఆయన? తాను ఇచ్చిన హామీ అమలు చేయడానికి ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు రోజు చెప్తానే ఉన్నారు, ఇన్ని కోట్లు అప్పు చేసేసాడు, ఇంత ఆర్థిక పరిస్థితి ఉంది, ఇవన్నీ మీకు తెలుసు. ఇవన్నీ తెలిసే మళ్ళీ విపరీతమైన హామీలు ఇచ్చారు కాబట్టే గెలిచారు. అంటే హామీలు ఇచ్చేసి నెగ్గేసిన తర్వాత ఎగ్గొట్టేద్దాం, ఎలా ఆలోచన కదా, ఎంత మోసగారితం. ఇందులో మోసం ఏముంది సార్? అదొక ఆర్ట్. ఇట్స్ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్. అయితే ఇప్పుడు ఏమంటారు మీరు? ఈ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్ కింద మిమ్మల్ని కేసు కూడా పెట్టచ్చు. ఏ సెక్షన్ కింద పెడతారు సార్ కేసు? 420 కింద. అయినా అది చీటింగ్ ఎందుకు అయింది చెప్పండి? ఓట్లు వేయించుకుని మోసం చేయడం అంటే ఇట్స్ పబ్లిక్ చీటింగ్. అలాంటి కేసులు ఏవి బాబు గారికి వర్తించవు సార్. దయచేసి ఈ పద్ధతి మార్చుకోండి. ఏ పద్ధతి మార్చుకోవాలంటారు? మోసం చేయడం మార్చుకోండి. అసలు అట్ట కుదరదు. ఆయన అక్కడ రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేయడానికి రాత్రి బౌళ్ళు కష్టపడిపోతూ ఉంటే ఇప్పుడు మీరు వచ్చి పద్ధతి మార్చుకోండి, మర్యాద నేర్చుకోండి అంటారు. ఏంది సార్? డిక్కీలో పడుకోబెట్టేస్తాను అని ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు డైలాగ్ ఒకటి ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో అలాంటి రావు గోపాలరావులు బోలెడు మంది ఉండరు. సినిమాలో డిక్కీలో పడుకోబెట్టేస్తాను అంటే టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సారు అదే డైలాగును కొద్దిగా మార్చి చెప్తా ఉన్నారు. అదిగో అక్కడ ఉన్నాడు ఆయన. నమస్తే సార్. మీ నియోజకవర్గంలో మీ బ్రదర్ చేస్తుండే దందాల మీద విలేకరులు వార్తల మీద వార్తలు రాసేస్తున్నారు సార్. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము పట్టాల మీద పండుపెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఓమ్మో, ఏంది సార్ అట్టా భయపెడతా ఉండరు మీరు? ఎందుకంటే నాకేం లెక్కలే. ఓరి నాయనో, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. విలేకరులను కానీ మీరు అట్టా బెదిరించారంటే ఇట్ట వార్నింగ్ ఇచ్చాడు ఆయన అని మళ్ళా మీ మీద వార్తల మీద వార్తలు రాసేస్తారు సార్. రాసుకోండి అంటే అన్నిటికీ తెగించేశారన్నమాట. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. ఏందా హెచ్చరిక? మా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా గానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. విలేకరులన్నా విన్నారా? సార్తో కాస్త జాగ్రత్తగా ఉండండి, లేకపోతే పట్టాల మీద పడుకోబెట్టేస్తాడంట. నమస్తే సార్. బాగున్నారా సార్? చాలా రోజులైంది సార్ మిమ్మల్ని చూసే. బయటికి ఎప్పుడు వస్తారు సార్? మీకోసం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు అక్కడ. మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతుంది. అబ్బా, ఇలాంటి సామెతలు పంచులు ఎన్ని రోజులు అయితే ఉందో కదా సార్. కాంగ్రెస్ పాలన ఎట్టా ఉంది ఇప్పుడు? వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పిన ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయన వేసారు. మరి ఇప్పుడు ఎట్టా ఉంది సార్ రాష్ట్రంలో పరిస్థితి? అయిపోయి ఉన్నాయి అన్ని వీక్ అయిపోయి అన్ని ఇస్తామంటున్నారు కదా సార్ సీఎం గారు. ఇప్పుడు వాడు ఇస్తాడో ఏడో భగవంతుని కనుక. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ మీరు? మళ్ళా మనమే కొట్టాడాల. మరి కొట్టాడకుండా ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ గా ఉండారు? సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. ఇంకెన్ని రోజులు గంభీరంగా చూస్తారు సార్? బయటకు వచ్చి కొట్టాడండి ముందు. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. ఇంకో పంచి. మరి ఎప్పుడు బయలుదేరుతుంటారు సార్? నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలి. రండి సార్, మరి భూకంపాలు పుట్టించండి. ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి. ఓకే, మొత్తానికి మళ్ళీ రంగంలోకి దిగబోతున్నారన్నమాట. ఫామ్ హౌస్ లో కాదు, అసెంబ్లీకి రా, అక్కడ చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము అని కేసీఆర్ సార్కి సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి సార్. నమస్తే సార్. కేసీఆర్ సార్ వీడియో చూసారా? త్వరలో ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడంట ఆయన. ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి. విసరండి సార్, విసరండి. అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. హామీలేమో ఎగ్గొట్టారు, కుప్పలు తెప్పలుగా అప్పులు చేసేస్తున్నారు అంటున్నారు సార్ వాళ్ళు. మనం ధనిక రాష్ట్రం, మన దగ్గర సంచుల కొద్ది గుమ్మీల కొద్ది రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పి. మరి గుమ్మీల కొద్ది ఉన్నాయా సార్ రూపాయలు? వచ్చి చూస్తే గుమ్మీలు ఖాళీలు ఉన్నాయి. గుమ్మీల్లో ఉండే రూపాయలు ఏమైపోయినాయి సార్? గుమ్మి కింద పందికొక్కులాగా కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసున్నది. ఎలా సార్ మరి ఇప్పుడు? డిసెంబర్ లో అధికారం కోల్పోయినావు, జూన్ లో డిపాజిట్లు కోల్పోయినావు పార్లమెంట్ లా. ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన పెద్ద మంచి ఫామ్ హౌస్ లో పండుకొని. అనండి కేసీఆర్ సార్ అక్కడి నుంచి అన్ని గంభీరంగా చూస్తా ఉన్నాడు. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని గంభీరంగా చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? ఇంకేమున్నా మిమ్మల్ని అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినావు. అచ్చోసిన ఆంబోతులా? తాంగిరిపీర్ల దర్గాకు వదిలిన
మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు. మీరేందో అనుకుంటున్నారు సార్, ఆయన కొడితే మామూలుగా ఉండదు. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట. అదే మరి ఆయన కొడితే ఎట్టా తట్టుకోవాలో ముందుగానే ప్లాన్ చేసుకోండి. సరిగ్గా నిలబడేది నేర్చుకోండి. ఆయన కట్టె లేకుండా నిల్చోవడం కాదు, మిమ్మల్ని పరిగెత్తిస్తారట ఆయన. ఆల్రెడీ ట్విట్టర్లో మిమ్మల్ని ఓడించామంటున్నారు, తెలుసా మీకా? సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట టిక్ టాక్ లో. మరి ఇప్పుడు ఏమంటారు సార్? ఆ మధ్యలో బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్ కు రాఖీ సావంత్ కూడా టిక్ టాక్ లో పెడితే రాఖీ సావంత్ కి ఎక్కువ లైక్లు వచ్చినాయి. అంటే మీకు కేసీఆర్ రాఖీ సావంత్ లాగా కనిపిస్తా ఉండరా? అదేం పోలిక సార్, మీరు అట్టాగే ఎగతాళి చేస్తా ఉండండి. ఒక్కసారి ఆయన అడుగు బయట పెట్టాడంటే సీన్ అంతా రివర్స్ అయిపోద్ది. ఏమనుకుంటున్నారు? రైతు భరోసా హామీ ఏమైంది? ఎప్పుడు ఇస్తారు? ఎంతమందికి ఇచ్చారు? ఎంత ఇచ్చారు? మిగిలిన వారికి ఎందుకు ఇయ్యలేదు? వారికి ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు కేటీఆర్ సార్. నమస్తే సార్, బాగున్నారా? మొన్న కొన్ని బయట అడ్వర్టైజ్మెంట్లు పెట్టారు, అది చూస్తే ఏడవాళ్ళు నవ్వని అర్థం కాలేదు. తెలంగాణకి పెట్టుబడులు తీసుకొస్తే మీకు కడుపు మంటగా ఉంది అంటున్నారు సార్ కాంగ్రెస్ వాళ్ళు. ఈ సిపాయిలట పెట్టుబడులు తెచ్చిర్రట, అది చూసి మన కడుపులో అజీర్తి అయిందట, మనం ఏదో దాగానట. ఈయన ఆ పోస్టర్లలో కేసీఆర్ సార్ ఫోటో, మీ ఫోటో కూడా వేశారు సార్. ఈ ముఖం పెట్టుకుంటే పెట్టుకో, అలా కేసీఆర్ బొమ్మ ఎందుకు, నా బొమ్మ ఎందుకు, పని లేక. మీ ఇద్దరు ఫోటోలు పెడితే బాగానే వర్కౌట్ అవుతుందని పెట్టారేమో. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, చెప్పండి, ఏం చెప్తారో చెప్పండి. తెలంగాణ ఉద్యమంలో లేవు? లేడా? ఉన్నావు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు. మరి లేరన్నారు కదా సార్ ఇందాక. ఎట్లున్నావు? ఉల్టా ఉన్నావు. ఉల్టానా? ఉల్టా అంటే ఎట్టా సార్? తుపాకీ పట్టుకొని విద్యార్థుల మీదకి పోయినోడవు నువ్వు. అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఆయనే సార్ మన సీఎమో. సరే, నీ అదృష్టం బాగుంది. కవిక ఎక్బార్ అడ్డిమారి గుడ్డి దెబ్బ లక్తా. ఏదో ఒక రకంగా తెలంగాణకి సీఎం అయ్యారు కదా సార్. నీ పాత్ర ఏంది? నీ కాంగ్రెస్ పాత్ర ఏంది అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు? ఏమీ లేదా? ఏమీ లేదు. కొంచెం కూడా లేదా? ఉంటే గింటే మంత్రసాని పాత్ర. అది సరేగానే ఒక్కొక్క హామీ అమలు చేసుకుంటా పోతా ఉన్నాం అంటున్నారు సార్ కాంగ్రెస్ వాళ్ళు. నేతి బీరకాయలు నెయ్యి ఉంటదా? ఉండదు. నేతి బీరకాయలు నెయ్యి ఉంటదా? అస్సలు ఉండదు. మైసూరు బోండంలో మైసూరు ఉంటదా? ఉండదు సార్. బొంబాయి రవ్వల బొంబాయి ఉంటదా? ఉండదు ఉండదు ఉండదు. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల ఏమైనా దానికి గ్యారెంటీ ఉన్నదా? అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలకి గ్యారెంటీ లేదా? నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ 420 హామీలలో కూడా వాస్తవం గంతే ఉంటది. కాబట్టి రైతు బంధు డబ్బులు వేస్తామన్నారు కదా. మొదలు ఏం చెప్పిండు? తెల్లారి వరకు అందరికి పైసలు పడతాయి అన్నాడు. అవును అన్నారు. 15 నిమిషాల్లో మాట మార్చేసిండు. ఏదన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చిందేమో సార్. కాదు, నాకు రేవంత్ రెడ్డిని చూస్తే డౌట్ వస్తుంది. అపరిచితుడు సినిమా ఉండే, అపరిచితుడు సినిమా నేను కూడా చూశాను సార్, భలే ఉంటుంది సినిమా. అప్పుడు ఇటు మడతలు ఇటుగా ఇంకోటి తిరుగుంటాడు. అబ్బా, విక్రమ్ ఇరగా తీశాడు ఆ సినిమాలో. ఏమి యాక్టింగ్ సార్ అదే. ఇటు సేమ్ ఉన్నాడు, ఇటు రెమో అటు ఇంకోటి ఏంటి, అటు రాము ఇటు రెమో. రాము రెమో. ఇంతకీ ఇప్పుడు రాము ఎవరు, రెమో ఎవరు సార్? ఎవడు రామో ఎవడు రెమోనో. ఇప్పుడు ఈ సినిమా స్టోరీలన్నీ ఎందుకు సార్? మార్చి 31లో ఇస్తానన్నారు కదా సీఎం గారు. మండలానికి ఒక ఊరికి ఇస్తారట. ఫస్ట్ ఒక ఊరికి ఇచ్చి ఆ తర్వాత ఒక్కో ఊరికి ఇచ్చుకుంటా వెళ్తారేమో సార్. సేమ్ మహానా పెళ్ళంటాలా చికెన్ సీన్. ఆ చికెన్ సీన్ కి ఈ రైతు భరోసాకి లింక్ ఏంది సార్? అది కట్టాలి, చూపెట్టాలి, ఊరియాలి. ఒక ఊళ్ళు ఇచ్చినా మీకు కూడా ఇస్తాం. ముందు ఎన్ని గ్రామాల్లో ఇస్తారండి సార్? 12,786 గ్రామ పంచాయతీలు ఉంటే నువ్వు ఇచ్చేది 612 గ్రామాలలో. అంటే ఎంత 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 పర్సెంటేజ్ అవుతుంది తమ్మి? అది అది క్యాల్కులేటర్ దీని రియల్ మీకు లెక్కలు వస్తలేవు వాళ్ళకి. క్వశ్చన్ ఏంది సార్? 12,786 612 పర్సెంటేజ్ ఎట్ట చేయాలి సార్? మీకు లెక్కలు వస్తలేవు కానీ 5% ఉన్నట్టుంది. మరి మీకు తెలిసి కూడా ఎందుకు పెడతారు సార్ మాకు ఎగ్జామ్? అదండి పరిస్థితి. అదిగో అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా ఉన్నాడు. నమస్తే సార్, కేటీఆర్ మాటలు విన్నారు కదా మీరా? నిన్న నన్ను వాడు వీడు చాలా అన్నాడు. అంటే ఇప్పుడు మీరు కూడా తిడతారా ఎందుకు కొంపదీశా? నేను తిట్టాలంటే తిట్టిననుకో తలకాయ బలికి చచ్చిపోతురాదు, తలకాయ బలికి చచ్చిపోతురాదు. వద్దు సార్, మీరు ఆ తిట్ట జోలికి బానే వద్దు అసలు. నేను తిట్ట తెలుసుకోలేదు. అదే అట్టా ఉండాలి లీడర్ అంటే. వేస్ట్ ఫెలోస్ గురించి ఏం తిట్టాలి? ఇందాకే కదా సార్ తిట్టను అన్నారు, మళ్ళా మొదలు పెట్టారేంది? కేటీఆర్ నువ్వు హరీష్ రావు కోమటిరెడ్డి వెంకరెడ్డికి కాలి గోటికి సరిపోరు. అమ్మో, ఏంది సార్ అంత మాట అన్నారు? కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు, నువ్వేమో కేసీఆర్ కొడుకని లీడర్ అయినావు. ఎట్టో కట్ట లీడర్లు అయితే అయ్యారు, మంత్రులు కూడా అయ్యారు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ అంటున్నారు సార్ వాళ్ళు. దీపం పాపం మూతపడే దుకాణం అది. మీరు వచ్చాక నల్గొండ ఐటీ టవర్ మూతపడిపోయిందంట కదా,
అది తాగుబోతులకి అడ్డాగా మారిందంట కదా మన కేటీఆర్ అన్నాడు. అలా కేటీఆర్ తప్ప ఒక పిల్లగారి గురించి ఎందుకు మాట్లాడతారా? అంతేనా? అబ్బా ఎవ్వరూ తగ్గట్లేదు కదా. ఈ ఎండే ఇవాళ ముచ్చట్లో మరిన్ని జామ్ జటకులతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.